హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో ఛాంపియన్స్ ట్రోఫీకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి, లైన్ క్లియర్ అయింది. ఇన్ ఆల్ లైక్లీహుడ్ ఫిబ్రవరి 19th నుంచి మార్చ్ 9th వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ఇప్పటిలాగే పాకిస్తాన్లో జరుగుతాయి. ఇండియా మ్యాచెస్ మాత్రం న్యూట్రల్ వెన్యూలో జరుగుతాయి. న్యూట్రల్ వెన్యూ ఏదనేది ఇంతవరకు ఇంకా క్లారిటీ లేదు. అయితే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి రిగార్డింగ్ మై బుక్. మార్నింగ్ ఒక వీడియో చేశాను బుక్ గురించి. సో మీరందరూ ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యి చాలామంది అమెజాన్లో బుక్ ఆర్డర్ చేయడం కోసం ప్రయత్నించారు. అయితే ఏమైందంటే ఒకసారిగా చాలా ఆర్డర్స్ వచ్చేసరికి మేము ఇచ్చిన క్వాంటిటీ తక్కువ. ఇనీషియల్గా కొంత డిస్ట్రిబ్యూటర్ పంపించారు. దాంతో ఏంటంటే అది కరెంట్లీ అన్అవైలబుల్ వచ్చేసింది. మొదట్లో వచ్చిన వాళ్ళకి బుక్ ఆర్డర్స్ వచ్చాయి, కానీ ఆర్డర్ చేసినట్టు అయింది. కానీ తర్వాత వచ్చిన వాళ్ళకి కరెంట్లీ అన్అవైలబుల్ అని వచ్చింది. నేను కూడా వీడియో చేసిన తర్వాత నేను ఒక పని మీద బయటకు వెళ్ళాను. ఈవినింగ్ వచ్చి నేను కింద కామెంట్స్ చూస్తే చాలామంది కామెంట్స్ పెట్టారు, బుక్ నాట్ అవైలబుల్ అని వస్తుంది, ఏం చేయాలని చెప్పి. సారీ ఫర్ దట్, బట్ తర్వాత డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి దట్ ఇష్యూ హ్యాస్ బీన్ సార్టెడ్. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ స్టాక్ అని చూపిస్తుంది, అవైలబుల్. నేను మళ్ళీ చెక్ చేశాను. సో మీరు ఎవరన్నా బుక్ కొనాలంటే మీరు మళ్ళీ అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే మీకు నేను చెప్పినట్టుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్లో కూడా స్టాల్ నెంబర్ 241లో బుక్ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వెరీ గుడ్ రెస్పాన్స్. నిజంగా మీరు నా మీద చూపిస్తున్న ఆదరాభిమానులకి మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు. సో ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో లాస్ట్ జరిగింది. మరి ఏంటో దానికి ఏదో విఘ్నాలు ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్నాయి. సో మళ్ళీ ఈసారి అసలు జరుగుతుందా లేదా అని చెప్పి, ఎందుకంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వచ్చిన డెడ్ లాక్, మేము పాకిస్తాన్ వెళ్ళమని మనం భీష్మించుకుంటే మేము న్యూట్రల్ వెన్యూ జరపమని చెప్పి పాకిస్తాన్ భీష్మించుకుంది. మొత్తం మీద ఒక హైబ్రిడ్ మోడల్లో, అంటే మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ పాకిస్తాన్లో జరిగినప్పటికీ ఇండియా ఇన్వాల్వ్ అయ్యే మ్యాచెస్ కానీ అలాగే సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ న్యూట్రల్ వెన్యూలో జరిగేలాగా ఐసీసీ వాళ్ళని ఒప్పించింది. దానికోసం వాళ్ళకి ఏదో ఒక ఎక్స్ట్రా టోర్నమెంట్ కూడా ఇచ్చినట్టున్నారు. 2027 తర్వాత ఎప్పుడో వాళ్ళకి ఏదో ఉమెన్స్ వరల్డ్ కప్ ఏదో ఇచ్చినట్టున్నారు. మొత్తం మీద మన జైషా ఉన్నాడు కదా అక్కడ, జైషా అమిత్ షా లాగానే అంత కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసి మొత్తం మీద పాకిస్తాన్ని లైన్లోకి తీసుకొచ్చారు. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఈజ్ వెరీ మచ్ హ్యాపెనింగ్. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి కుదిరిన ప్రధానమైన ఒప్పందం ఏంటంటే ఇప్పటి నుంచి 2027 వరకు ఆల్రెడీ సైకిల్ ఐసీసీ తమ ఐసీసీ ఈవెంట్ సంబంధించిన మొత్తం షెడ్యూల్ వచ్చేసింది 2027 వరకు. ఈ పీరియడ్లో జరిగే మ్యాచ్లు, ఇండియాలో జరిగే మ్యాచ్లు కానీ పాకిస్తాన్ జరిగే మ్యాచ్లన్నీ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరగాలి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు హైబ్రిడ్ పద్ధతిలో జరగాలనేది ఒప్పందం. అంటే మాకే ఎందుకు ఉండాలి అలాగా, ఇండియాలో కూడా మేము కూడా ఇండియాలో ఆడం అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అన్నారు. దే ఆర్ జస్టిఫైడ్ ఆల్సో. మరి ఇండియాకి ఇస్లామాబాద్ ఎంత దూరం, ఇస్లామాబాద్కి ఇండియా కూడా అంతే దూరం. సో అందుకని నేను కూడా వాళ్ళు అడిగిన కోరిక ప్రకారం నెక్స్ట్ ఇయరే ఉమెన్స్ వరల్డ్ కప్ జరగాల్సింది ఇండియాలో. అది న్యూట్రల్ వెన్యూలో జరుగుతుంది. అలాగే 2026లో ఇండియా ఇస్ హోస్టింగ్ దిస్ T20 వరల్డ్ కప్. ఇండియా ఈజ్ కో-హోస్టింగ్ అని చెప్పాలి, ఎందుకంటే మనం దానికి సంయుక్త ఆతిథ్యం ఇస్తున్నాం అలాంగ్ విత్ శ్రీలంక. సో అక్కడ మరి హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇండియాలో కాకుండా మీకు శ్రీలంకలో జరుగుతుంది. సో దట్ ఈస్ సర్టెన్. మరి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇదే హైబ్రిడ్ పద్ధతిలో జరగాలి. మరి న్యూట్రల్ మ్యాచ్లు ఎక్కడ జరుపుతారు, దానికి శ్రీలంక లేకపోతే యూఏఈ అనేది ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఎక్కడ యూఏఈలో జరగచ్చు, శ్రీలంకలో జరగచ్చు. పాకిస్తాన్ శ్రీలంకలో జరపాలని ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా ఉంది. శ్రీలంకతో వాళ్ళకి బెటర్ క్రికెటింగ్ రిలేషన్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. బట్ మీకు లాజిస్టిక్స్ అంటే ట్రావెల్ అరేంజ్మెంట్స్ వాటికి సంబంధించిన ప్రకారం చూస్తే, బికాస్ దుబాయ్ ఈజ్ మచ్ నియరర్ టు పాకిస్తాన్. సో ప్లేయర్స్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి ఒక 2 మ్యాచ్లకి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ దుబాయ్లో జరిపే అవకాశం, దుబాయ్లోనే అంటున్నాను. ఎందుకంటే యూఏఈలో మిగతా 2 వెన్యూల్లో షార్జా కానీ అబుదాబి కానీ స్టేడియం కెపాసిటీ తక్కువ. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే ఆ మ్యాచ్ చాలా ఎక్కువ క్రౌడ్ వస్తారు. కాబట్టి దుబాయ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇస్ అ హ్యూజ్ స్టేడియం. సో అక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, శ్రీలంక కంటే కూడా. సో అది ఇప్పుడున్న పరిస్థితి. అండ్ గ్రూప్స్ కూడా వచ్చేసినాయి. మనకి టెంటేటివ్ షెడ్యూల్ మాత్రమే వచ్చింది.
టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం 19th ఫిబ్రవరి 2025 నుంచి మార్చ్ 9th ఫైనల్ ఉంటుంది. అది టెంటేటివ్ షెడ్యూల్. ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా ఉంటుంది చెప్పి టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. గ్రూప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఐసీసీ ఈవెంట్స్లో ఒకే గ్రూప్లో ఉంటారు కదా. మన గ్రూప్ కాస్త ఈజీగా ఉంది. మన గ్రూప్లో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్తో పాటు బంగ్లాదేశ్ కూడా ఉంది. సో న్యూజిలాండ్ ఈజ్ ఆల్వేస్ ఎ డేంజరస్ అపోనెంట్, బట్ స్టిల్ లెస్ డేంజర్. అదర్ గ్రూప్, అది గ్రూప్ ఆఫ్ డెత్ అని చెప్పాలి. దాంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. దాంట్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఎంత డేంజరస్తో మనం లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్లో కూడా చూసాం. సో ఈ 4 టీంలు ఉన్న ఆ గ్రూప్ ఆఫ్ డెత్ అది చాలా డేంజర్గా ఉంది. సో ఇండియా డేట్లు కూడా వచ్చి అవన్నీ చెప్పట్లేదు, టెంటేటివ్ షెడ్యూల్ అది, ఇంకా అది ఫైనల్ కాలేదు. ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు. సో ఫైనలీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈజ్ హ్యాపెనింగ్. దాంట్లో అయితే ఎలాంటి సందేహం ఇప్పుడైతే లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి అన్ని అడ్డంకులు, అన్ని విఘ్నాలు దాటుకొని ఛాంపియన్స్ ట్రోఫీ జరిపేస్తున్నారు. ఐసీసీ మొత్తం మీద మేనేజ్ టు ప్రివేల్ ఓవర్ పాకిస్తాన్ కొంత అమౌంట్ కూడా మరి ఇక్కడ వాళ్ళ దేశంలో జరపనందుకు వాళ్ళకి అక్కడ అదనంగా ఖర్చు అవుతుంది. ఒక 38 కోట్ల ఎంతో వాళ్ళకి దాన్ని రీయింబర్స్ చేస్తారు ఐసీసీ వాళ్ళు దుబాయ్లో జరిపినందుకు. ఏమన్నా టూరిజం విషయంలో వాళ్ళకి లాస్ ఉంటుంది. అంటే ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఇండియా ఫైనల్స్ అన్నీ పాకిస్తాన్లో జరిగితే టూరిజం ప్రకారం వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, అదొకటే వాళ్ళకి లాస్ అవుతుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే పాకిస్తాన్ కూడా పూర్తిగా మొండికేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ క్రికెట్ బోర్డు చాలా బీద క్రికెట్ బోర్డు. వాళ్ళకి ఏదైనా ఆదాయం వస్తే ఇలాంటి ఐసీసీ ట్రోఫీ జరిగితే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ నుంచి, తర్వాత గేట్ కలెక్షన్ నుంచి బోర్డంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వాళ్ళు కూడా ఎందుకు వదులుకుంటారు? అందుకే వాళ్ళు కూడా కాస్త పట్టు విడుపుతో వ్యవహరించారు. ఇండియన్ టీం కూడా అంతే, నాట్ ఇండియన్ టీం బట్ బీసీసీఐ కూడా కాస్త పట్టు విడుపు ప్రదర్శించడం వల్ల మరీ బిగుసుకుపోకుండా మొత్తం మీద ఛాంపియన్స్ ట్రోఫీ మళ్ళీ 2 రోజులు చూస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఓడిఎస్ మళ్ళీ బతికే అవకాశం ఉంటుంది. కేవలం వన్డే వరల్డ్ కప్ మాత్రమే జరుగుతుంటే వన్డేస్ ఏదో ఒక రోజున అవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. మీకు ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రెగ్యులర్ బేసిస్లో షెడ్యూల్గా ప్రకారం చెప్తారు కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ బోత్ హ్యాపెనింగ్. దానివల్ల వన్డే క్రికెట్ మనుగడకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ దట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఈజ్ ఫైనల్లీ హ్యాపెనింగ్. ఒక స్టేజ్లో ఈ మధ్య నాకు ఏమనిపించిందంటే అనేక చర్చలు జరుగుతున్నాయి, అన్నీ కూడా డెడ్ లాక్ అయిపోతున్నాయి. పాకిస్తాన్ చాలా మొండిగా ఉన్నారు. మొత్తానికి టోర్నమెంట్ రద్దు అయిపోతుందేమో అనుకుంటే ఐ థింక్ నౌ లైన్ మొత్తం క్లియర్ అయింది. సో ఫైనల్లీ వీఆర్ హ్యావింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్ పాకిస్తాన్ అండ్ డాష్ కంట్రీ, కుడ్ బి శ్రీలంక ఆర్ యూఏఈ. అది పరిస్థితి.